నువ్వు ఓపికతో ఉండాలన్నా, ఈ పరిగి పందెంలో గెలవాలన్నా, సులువుగా చిక్కులు పెట్టే పాపము నుంచి నువ్వు దూరంగా జరగాలన్నా, అద్దరి నువ్వు చేరాలన్నా నువ్వు యేసు వైపు చూడాలి. ఎందుకనంటే విశ్వాసమునకు కర్తయుదను కొనసాగించేవాడు ఆయనే. ఎన్నోసార్లు మన విశ్వాసములో కొనసాగకుండా ఆగిపోతాం. ఆగిపోయే పరిస్థితులు అలలు మనల్ని చేరతాయి. ఆగిపోయే గందరగోళాలు అనేక మన జీవితంలో ఎదురవుతాయి. కాబట్టి యేసు వైపు చూడు. అందుకే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు వారు, ఏమని అంటున్నాడంటే యేసు వైపు చూడాలయ్యా మీరు. ఎందుకంటే మీ విశ్వాసం ఒకవేళ డ్రై అయిపోయిందేమో, మీ విశ్వాసం ఆగిపోయిందేమో, అలలను బట్టి వస్తున్న వ్యతిరేకతలను బట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయారేమో, మీ వల్ల కావట్లేదేమో. అయితే ఈ విశ్వాసాన్ని కొనసాగించాలంటే, ఓపికగా ఈ పందెములో అద్దరిని చేరాలనే ఆ లక్ష్యాన్ని నువ్వు ఛేదించాలంటే నీకున్నది ఒకే ఒకటి, యేసు వైపు చూడు. యేసు వైపు చూడకపోతే నువ్వు గమ్యానికి చేరలేవు. ఎందుకంటే సులువుగా చిక్కులు పెట్టి పాపంలోనైనా నువ్వు పడిపోతావు, విశ్వాసంలోనైనా ఓడిపోతావు, నీతి వ్యర్థమని విడిచి వెళ్ళిపోతావు. కాబట్టి ఆ అద్దరిని చేరాలంటే అలలు ఎదురవుతాయి. ఆ అద్దరి చేరాలంటే నీ జీవితంలో గందరగోళాలు ఎదురవుతాయి. అందుకనే లూకా సువార్త